వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. జేబీపీ జడ శ్రావణ్ కుమార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జడ శ్రావణ్ కుమార్ పలు అంశాలపై మాట్లాడారు. జంజీ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనడం గురించి స్పందిస్తూ యువత ఉద్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఆకువీడులోని గొంతెమ్మ గుడిని కూల్చి అక్కడ రామాలయం నిర్మించాలనే అంశంపై చర్చ జరుగుతోందని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా మార్చి రఘురామరాజు అనవసరంగా గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అక్కడ గొంతెమ్మ గుడి కట్టించాలి, గొంతెమ్మ గుడి కడితే బాగుంటుంది, అక్కడ పిల్లల మీద ఉన్న 58 మంది మీద 59 మంది మీద పెట్టిన క్రిమినల్ కేసులను ఎత్తేయించాలి, వాళ్ళకి భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం అక్కడ గొంతెమ్మ గుడి కట్టించడం కోసం, అక్కడ పీస్ని రిస్టోర్ చేయడం కోసం, భవిష్యత్తులో అక్కడ హిందువులు దళితులు గొడవ పడకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేశా. బట్ ఆధారాలు లేకుండా నేను మాట్లాడకూడదు, కానీ అక్కడున్న రాజకీయ నాయకులే వద్దొద్దొద్దు, ఏది జరిగితే అది జరగని, సుప్రీంకోర్టులో కేసు వెళ్లాల్సిందే, మాకు కావాల్సింది రాజకీయం, మా రాజకీయాలతోనే మేము గెలుస్తాం తప్ప పోనీ ఆ రాజకీయాలతోనే గెలుస్తామన్న వాళ్ళు ఏమన్నా వీళ్ళకి సహకారం చేస్తారంటే ఒక్కనాడు కూడా రారు, ఒక్కనాడు రారు, ఒక్క సందర్భంలో రారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మళ్ళీ మేము వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా కష్టం జరిగితే మళ్ళీ మేము వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా ₹1 పెట్టాలి అంటే మేము పెట్టాలి తప్ప ఏ రాజకీయ పార్టీ అయితే రాజకీయాలు చేద్దాము అసలు సొల్యూషన్ వద్దు, దీనికి ఎట్టి పరిస్థితుల్లో రాజీ వద్దు అని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఎవ్వరూ కూడా వాళ్ళ సమస్య అంటే రాదు. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నా, ఈ కేసు వల్ల గాయపడిన మనోభావాలు గాయపడితే దాని రిఫ్లెక్షన్ మీ ప్రభుత్వం మీద పడుతుంది. దయచేసి ఈ రిఫ్లెక్షన్ని పడకుండా ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో అక్కడ శాంతిని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా విలేకరు సోదరులు ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే ఏదన్నా అడగాలి అంటే యువర్ వెల్కమ్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి కొన్ని అంశాల పట్ల ఏం జరిగిందనే విషయం తెలియపరచడం నా బాధ్యత కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఆకువీడు నగర పంచాయతీ అత్యవసర సమావేశం తేదీ 21/4/2026 మంగళవారం ఉదయం 10 గంటలకు ఆకువీడు నగర పంచాయతీ మీటింగ్ హాలులో కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగును. కావున సదరు సమావేశానికి గౌరవ సభ్యులు అందరూ హాజరవ్వవలసిందిగా కోరుతూ ఇందులో ఎజెండాను జతపరచడమైనది. ఆకువీడు 18/4/2026 చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ ఆకువీడు నగర పంచాయతీ. దీంట్లో ఐటమ్ నెంబర్ 1 వచ్చి శానిటేషన్ సాల్విడెన్స్ మేనేజ్మెంట్, నెంబర్ 2 డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, నెంబర్ 3 తీర్మానం ఆకువీడికి సంబంధించినటువంటి తీర్మానం. 3వ తీర్మానం శ్రీ జడ్డు దుర్గా ప్రసాద్ సెక్రటరీ, శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ ఆకువీడు వారు 14/4/2024 మున్సిపల్ కమిషనర్ ఆకువీడు నగర పంచాయతీ వారికి దరఖాస్తు సమర్పించి ఉన్నారు. సదరు దరఖాస్తు సర్వే నెంబర్ 470/12లో శిథిలావస్థలో ఉన్న రామాలయం చోట అంటే అక్కడ గొంతెమ్మ గుడి ఉందని వాళ్ళు ఒప్పుకోవటంలా, మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం కూడా అది రామాలయమే అనే అంశాన్ని రాసి నూతన రామాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ చేసినటువంటి ఈ తీర్మానానికి ఈ కౌన్సిల్ సభ్యుల్లో ఉన్నటువంటి 19 మంది కౌన్సిలర్లు, ఈ 19 మంది కౌన్సిలర్లు కూడా ఎవరో నేను చదివి వినిపిస్తాను. కొప్పుల సత్యనారాయణ, పడాల శ్రీనివాసరెడ్డి, గోపిశెట్టి సత్యవతి, మోపిదేవి సత్యవతి, బత్తుల శ్యామల, శ్రీమతి తిరుమలరెడ్డి మాధవి, శ్రీమతి గుర్రన్న నాగలక్ష్మి, కిమిడి అరుణకుమారి, బొల్లా వీరాశ్వేత,
నేరెళ్ల ప్రసన్న, దిడ్డి జగదీష్, కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్, గోదెల అప్పారావు, కాకిదట్ల జాన్ విస్లీ, జిల్లా పైడిరాజు, ఎండి అఫ్రూన్ ఉన్నీసా, శ్రీమతి మోతుపల్లి కుమార్. ఈ కౌన్సిలర్లు 18 మందిలో 4 కౌన్సిలర్లు తెలుగుదేశం వాళ్ళు, 13 మంది కౌన్సిలర్లు సమావేశంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 13 మంది, తెలుగుదేశానికి సంబంధించినటువంటి 4, అంటే మెజారిటీ కౌన్సిల్ సభ్యుల తీర్మానం మేరకు ఓట్లు వేసిన వాళ్ళల్లో 13 మంది, ఆ ఆకువీడులో మున్సిపల్ కౌన్సిల్లో 13 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే, 13 మంది సభ్యులు కూడా ఏదైతే ఆకువీడు గొంతేనమ్మ గుడి కూల్చి అక్కడ రామాలయం కట్టడానికి దళితుల మనోభావానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి 13 మంది కౌన్సిలర్ సభ్యులు కూడా గౌరవ ప్రతిపక్ష పార్టీ నేతకు సంబంధించినటువంటి సభ్యులు. ఈ 13 మంది వేసినటువంటి ఓటు కారణంగా ఆకువీడులో ఈరోజు దళితులకు సంబంధించినటువంటి గొంతెన్నమ్మ గుడిని కూల్చి ఆ స్థానంలో రఘురామకృష్ణరాజు కోరుకున్నటువంటి ఒక ఆలయాన్ని కట్టడానికి ఆ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ కౌన్సిల్ చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం కాపీ సదరు దరఖాస్తును పరిశీలించగా తహసీల్దార్ ఆకువీడి మండలం వారు ప్రస్తుత రామాలయంకు చెందిన ఆకువీడి గ్రామ పరిధిలో శిథిలావస్థలో ఉన్న సోన్ 476/12లో సదరు గోడ మీద రామాలయం అని రాయబడిన ప్రస్తుత వెబ్నెట్ అడంగల్ కూడా ఈ విధంగానే నమోదు కాబడినట్టు తెలిసినది. కాబట్టి పై దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రెవెన్యూ అధికారుల ప్రాప్తికి సర్వే నెంబరు సెంట్ల స్థలంలో శిథిలావస్థలో ఉన్న రామాలయం ఉన్నట్లుగా తెలియజేసినందున మున్సిపల్ నిబంధనలు మరియు వర్తించే ప్రకారం నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ఆకువీడు సోన్సో వారు చెప్పగా అధ్యక్షత కొరకు గౌరవ కౌన్సిల్ వారు ఆమోద కొరకు సమర్పించడం అనేది ఈ కౌన్సిల్ తీర్మానం అదే రోజు యునానిమస్ గా ఆమోదించడం జరిగింది. సో ఈరోజు ఈ కౌన్సిల్ తీర్మానాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ రెస్పాండెంట్ నెంబర్ 3 ఈవిడ సి నాగలక్ష్మి ఈరోజు సుప్రీంకోర్టులో వేసినటువంటి కౌంటర్ ఇది. సుప్రీంకోర్టులో వేసినటువంటి కౌంటర్లో నాగలక్ష్మి గారు ఏం రాశారు అంటే, ది చైర్పర్సన్ ఆకువీడు నగర పంచాయతీ issued emergency council meeting notice on 18/4/2026, scheduled the meeting on 21/4/2026 inter alia to consider agenda number 3 relating to reconstruction of the Sri Ramalayam temple on survey number 470/12. The municipal council, after considering the issue, passed resolution number 3 dated 21/4/2026. కాబట్టి నేను కౌన్సిల్ తీర్మానాన్ని బేస్ చేసుకొని ఆకువీడు రామాలయంలో కట్టడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ప్రధాన అనుమతి రావాల్సిన సందర్భం ఉంది. సో ఈ విధంగా హైకోర్టులో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత లోకల్ యొక్క కౌన్సిలర్లు లోకల్ కౌన్సిల్ సభ్యులకు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవుతామని చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల్లో గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారు ఎన్ఓసి మీద కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చిన కారణంగా కౌన్సిల్ తీర్మానంలో సభ్యులందరూ అనుమతించిన కారణంగా 80 సంవత్సరాల నుంచో 90 సంవత్సరాల నుంచో ఆల్రెడీ అక్కడ ఒక టెంపుల్ ఉన్న కారణంగా గొంతెనమ్మ గుడి అనేటువంటి ఊసే లేదు మీ కౌన్సిల్ తీర్మానంలో. సో ఒక్కసారి ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఇక్కడ ఏది ఉందో, ఏ టెంపుల్ ఉందో, ఏ టెంపుల్ని కూల్చి ఏ టెంపుల్ కట్టడానికి అనుమతి ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ అనుమతి ఇచ్చిన తర్వాత, దాన్ని బేసుకొని మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇంకా పాయింట్ ఏముంటుంది? ఈరోజు 1,10,00,000 మంది ఉన్నటువంటి దళితుల ఆకాంక్ష అక్కడ ఉన్నటువంటి గొంతెనమ్మ గుడి. ఈరోజు గొంతెనమ్మ గుడి
అక్కడ కూల్చి ఇంకొక టెంపుల్ కట్టడానికి అనుమతించింది ఆకివీడు మున్సిపల్ కౌన్సిల్. ఈ తీర్మానం కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఈరోజు సుప్రీంకోర్టు కేవలం రిలై అయింది ఒక్క దీని మీదే. రామకృష్ణరాజు ఇటుపక్క నేను. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఆకువీడు అంశం రాష్ట్ర వ్యాప్తంగా 2 మతాల మధ్య, 2 కులాల మధ్య ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకు కారణమైంది. అయితే ఆకువీడులో అక్కడ ఉన్నటువంటి దళితులేమో ఇది గొంతేనమ్మ గుడి అని ఒక పక్క, ఇది గొంతేనమ్మ గుడి కాదు రామాలయం ఉంది అని అటుపక్క రఘురామకృష్ణరాజు, ఇటుపక్క గొంతేనమ్మ గుడి ఉంది అని దళితులు. అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా అక్కడ చర్చి కట్టమని అడగటం లేదండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అది కూడా మీరు అందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలందరూ కూడా కోరుతుంది ఏంటి అంటే, కొన్ని సంవత్సరాలుగా మాకు గొంతేనమ్మ గుడి అనేటువంటి అంశం వస్తుంది, ఈ గొంతేనమ్మ గుడిని కట్టుకోవటానికి మాకు అవకాశం ఇవ్వండి. ఈ గొంతేనమ్మ గుడి ఇక్కడ పాడుపడిపోయి ఉంది, ఈ పాడుపడిపోయిన గుడిలో గొంతేనమ్మ గుడి కాకుండా వేరే టెంపుల్ కడుతున్నారు కాబట్టి మాకు అభ్యంతరం ఉంది అనేటువంటి లోకల్ వ్యక్తుల యొక్క అభిప్రాయం తప్ప, ఆ గుడి అక్కడ రామాలయం కట్టొద్దని కానీ, వెంకటేశ్వర ఆలయం కట్టొద్దని కానీ, లేకపోతే ఇంకోటి కట్టొద్దని లోకల్ ప్రజల యొక్క వ్యతిరేకం కాదు. నేను కేసు వేసినది కూడా అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి గొంతేనమ్మ గుడి అని ఉంది, ఆ గొంతేనమ్మ గుడి కట్టడం అనేది కరెక్ట్ కాదు, ఆ గొంతేనమ్మ గుడి కూల్చటం అనేది కరెక్ట్ కాదు, అక్కడ కూల్చి వేరే గుడి కట్టద్దు అని చెప్పిన సందర్భంలో అవతల పక్క ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి వాదన ఏంటి అంటే, ఆయన గత 130 సంవత్సరాల నుంచి ఇక్కడ రామాలయం ఉన్నది, ఈ రామాలయం అనేది శిథిలావస్థకు చేరింది, శిథిలావస్థకు చేరిన సందర్భంలో ఒక న్యూస్ పేపర్, ఎవరైతే ఆ ఏరియాలో ఉన్న న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ పేపర్లో రామయ్య ఇటు చూడవయ్యా అని ఒక పెద్ద ఆర్టికల్ వచ్చిన కారణంగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కలిగింది. ఏమని, ఇక్కడ అనేది ఒక గొంతేనమ్మ గుడి ఉంది, ఒక గుడి ఉంది, ఒక రామాలయం ఉంది, ఆ రామాలయం శిథిలావస్థకు చేరింది కాబట్టి ఈ రామాలయాన్ని మళ్ళా పునర్నిర్మించాలనేటువంటి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అక్కడ ఒక గుడి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచానికి తెలిసింది. సో ఈ ప్రపంచానికి తెలిసినటువంటి ఈ అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, ఆయన దీన్ని అక్కడ ఒక రామాలయం కట్టాలి అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదగా తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ రామాలయం లేదు అని లోకల్ దళితులు, లేదు ఇక్కడ రామాలయం ఉంది అని రఘురామకృష్ణరాజు, దీని మీద చాలా గొడవలు జరిగినాయి, చాలా కేసులు పెట్టుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళ దాడులు, వీళ్ళ మీద వాళ్ళ దాడులు జరిగిన సందర్భంలో ఈ కేసులో లోకల్ ప్రజల యొక్క, దళిత ప్రజల యొక్క ఆకాంక్షను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత నా మీద. అలాగని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే హిందువులు కట్టుకుంటున్నటువంటి గుడికి వ్యతిరేకంగా నేను పోరాటం చేయాల. నేను పోరాటం చేసింది దళితుల ఆకాంక్ష కోసం. గొంతేనమ్మ గుడి కూల్చకూడదు, గొంతేనమ్మ గుడి స్థానంలో వేరే గుడి, ఎందుకంటే గొంతేనమ్మ గుడి కూడా హిందువుల దేవతే. ఎక్స్పెషల్లీ దళిత కుటుంబాలలో, దళిత వాడల్లో గొంతేనమ్మ అనేటువంటి ఒక ఆలయం, అది హిందూ ఆలయం, దళితుల ఆరాధ్య దేవత, లోకల్ గాడెస్ అంటారు. ఆ సందర్భంలో నేను ఫైట్ చేసిన సందర్భంలో దీని మీద రకరకాల హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసిన సందర్భంలో, హైకోర్టులో మొదటిసారి రిట్ పిటిషన్ వేసినప్పుడు ఆ లోకల్ ప్రజల చేత హైకోర్టు ఒక మాట చెప్పింది. ఏమని అంటే, అనుమతులు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని. అనుమతులు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని. ఆ హీరింగ్కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా అటెండ్ అయ్యి, ఆయన కూడా మేము అనుమతులన్నీ తీసుకుంటాము, ఖచ్చితంగా దీనికి అనుమతులు అంటే మొట్టమొదటి అనుమతి తీసుకోవాల్సింది ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో అనుమతుల ప్రాసెస్ మొదలవుతుంది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తరువాత కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వాలి, కలెక్టర్ ఎన్ఓసి తర్వాత మున్సిపల్ కమిషనర్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వాలి, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత
లోకల్ ఎంక్వైరీ, ఆర్డీఓ అండ్ తహసీల్దార్ లోకల్ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ మతపరమైన కట్టడానికి లోకల్ వాళ్ళ ప్రజల అనుమతి ఉంది అని వాళ్ళు లోకల్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే అనుమతులు అన్నీ వచ్చినట్టు లెక్క. సో ఈ అనుమతులకి ప్రధానమైనటువంటి అనుమతి రావాల్సింది. పూర్వకంగా స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం, ఇప్పుడే గౌరవ సుప్రీంకోర్టులో ఆకువీడికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. కేసు తాలూకు అవుట్కమ్ ఏంటి అని చెప్పబోయే ముందు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి జంజీ ఉద్యమం తాలూకా యువత ఈ దేశ భవిష్యత్తుని ఏ విధంగా నిర్దేశించబోతుంది, యువత ఈ దేశం యొక్క అభివృద్ధిని ఏ విధంగా తమ భుజస్కంధాల మీద వేసుకొని రాజకీయ ప్రక్షాళన దిశగా ముందుకు సాగబోతుంది అనేటువంటి అంశాల మీద ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను ఆకువీడు గురించి వివరిస్తాను. సహజంగా మనందరికీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అంటే, యువత ఇంటర్నెట్ చూసి పాడైపోతుంది. ఈ జనరేషన్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అసలు సమాజం మీద అవగాహన లేదు, సామాజిక పరిస్థితుల మీద బాధ్యత లేదు, భారతదేశ అభివృద్ధి మీద ఏమాత్రం ఆలోచన లేదు. ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలు యువత మీద సమాజంలో ఉన్నాయి. అది సామాన్య మానవులుగా మనకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న సుప్రీంకోర్టుకి కూడా ఈ జనరేషన్ మీద ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయం. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఒక వ్యక్తి ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈ దేశానికి యువత చదపురుగులాగా తయారయ్యి దేశాన్ని తినేస్తున్నారు అని అన్న ఒక చిన్న మాట ఈరోజు భారతదేశ రాజకీయాలని కుదిపేసే దిశగా పరిస్థితులను మార్చేసింది. ఆయన ఒక మాట అన్నటువంటి కాక్రోచెస్ అనేటువంటి ఒక పదం ఈరోజు దేశ వ్యవస్థని శాసించేటువంటి ఒక పార్టీ పుట్టుకకు కారణమైంది. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక కీలకమైనటువంటి మంత్రి కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా మోడీ తర్వాత 4-5 స్థానాల్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మంత్రి రాజీనామా చేసే దిశగా దేశ రాజకీయాలను శాసించింది ఒక జనరేషన్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ ఉద్యమంలో నేను ప్రథమ భాగస్వామిగా ఉన్నాను కాబట్టి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి, బహుశా తెలుగు జాతి నుంచి, ఆ వేదిక నుంచి రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా, ఆ వేదిక నుంచి తెలుగులో మాట్లాడి భారతదేశంలో ప్రతి ఉద్యమానికి తెలుగు వాళ్ళ సహకారం ఉంటుంది అని తెలుగువాడి వాడి నాడి వినిపించినటువంటి వ్యక్తిగా, ఈ ఉద్యమాన్ని నేను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, 3 రోజుల పాటు ఆ జనరేషన్తో, ఆ యువకులతో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఉద్యమం గురించి నేను చాలా గొప్పగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక ఉద్యమాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తుల యొక్క బిహేవియర్ను కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యూత్ కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక భవిత ఉన్నటువంటి వ్యక్తి. సో ఏదేమైనప్పటికీ ఈ ఉద్యమాన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకుపోయినటువంటి విద్యార్థులకి, ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి
ప్రతి ఒక్క మేధావి వర్గానికి ఈ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మాలాంటి వ్యక్తులు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి యంగ్స్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వాలన్నీ కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్గా పన్నులను తీసుకోమాకండి. చైతన్యం ప్రజలు అవుతున్నారు. జనరేషన్ కూడా తమకేం కావాలో తమకు ఒక అవగాహన ఉంది. సో దీని మీద ఖచ్చితంగా ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక దేశాన్ని మార్చే దిశగా ముందుకెళ్తుందని అయితే మాత్రం నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఆ ఉద్యమంలో భాగస్వామిగా ఆ ఉద్యమం విజయవంతమైనందుకు నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులకు రావాల్సినటువంటి ఉద్యోగాల కోసం, విద్యార్థులకు రావాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి 12,54,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఖచ్చితంగా రాష్ట్రంలో మరో స్వతంత్ర సంగ్రామం విద్యార్థుల తరపున, దళిత బహుజన విద్యార్థుల తరపున బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నటువంటి 2,94,000 పోస్టులు ఫిల్ చేయాలి అని ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయటం అతి త్వరలో ఉంటుంది అని మీ అందరికీ నేను ప్రకటిస్తూ